తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్రేగుట్టలో మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నారా? 20,000కు పైగా భద్రతా బలగాలు 12 రోజులుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్న మావోయిస్టుల జాడ కనిపించకపోవడంతో నిజంగా అక్కడ మావోలున్నారా అనే అనుమానం కలుగుతోంది. భద్రతా బలగాలను తప్పుదోవ పట్టించేందుకు మావోలు ఈ వ్యూహం పన్నారనే సందేహం తెరపైకొచ్చింది. శత్రువు బలంగా ఉన్నప్పుడు తప్పించుకోవాలి, ఏమరపాటుగా ఉన్నప్పుడు దాడి చేయాలి. ఇది గెరిల్లా యుద్ధ తంత్రం. ఇప్పుడు ఇదే మావోయిస్టులు అమలు చేస్తున్నారు. బచావో కర్రగుట్టల పేరుతో భద్రతా బలగాలు దూసుకెళ్లాయి. దాదాపు 7 రోజులుగా జల్లెడ పడుతున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సాయుధ బలగాలు ముందుకెళ్లినా ఫలితం మాత్రం శూన్యం. అయితే మావోయిస్టులు కావాలనే భద్రతా బలగాలను కర్రెగుట్టల వైపుకి రప్పించారా? బలగాల దృష్టి మరల్చి మరో ప్రాంతానికి వెళ్లారా అనే చర్చ జరుగుతోంది. మరోపక్క 2 వారాల క్రితం మావోయిస్టులు ఓ లేఖను విడుదల చేశారు. తమ రక్షణ కోసం కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని, ఆదివాసీలు ఇటువైపు రావద్దని హెచ్చరించారు. ఆ లేఖ కాస్త చర్చనీయాంశంగా మారింది. అయితే రాజ్యానికి బలం ఎక్కువ అని తెలిసి తామున్న చోటను మావోయిస్టులు ఎందుకు చెప్తారనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖ ద్వారా బలగాలను ఇటువైపు రప్పించి మావోలు మరో ప్రాంతానికి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్రెగుట్టల్లో బాంబులు అమర్చినట్టు మావోయిస్టులు ప్రకటన చేసి అగ్రనేతలను సేఫ్ ప్లేస్ కు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. వ్యూహాత్మకంగానే మావోలు ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని అడవుల్లో కూంబింగ్ చేస్తున్న బలగాలు కూడా ఇక్కడికి రావడంతో మావోయిస్టులు వేరే ప్రాంతానికి సులభంగా వెళ్లి ఉంటారనే చర్చ జరుగుతోంది. నిజానికి భద్రతా బలగాలు అనుకున్నట్లుగా కర్రెగుట్టల్లో ఉంటే బలగాలు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించాయి. కానీ ఆశించిన స్థాయిలో మావోల కదలికలు గుర్తించలేదు. అంటే అసలు కర్రెగుట్టల్లో వారు లేరని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉంటే ఎన్ని రోజుల కూంబింగ్ జరుగుతున్నా, వేలాది మంది జవాన్లు జల్లెడ పడుతున్నా ఎవరు ఎందుకు కనిపించారనే ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి కర్రెగుట్టలు చాలా ఎత్తులో ఉంటాయి. ఒకవేళ నిజంగా మావోయిస్టులు ఆ గుట్టలపై ఉన్నారనుకున్నా వారికే అనుకూల పరిస్థితులు ఉంటాయి. బలగాలు కింది నుంచి గుట్టలపైకి ఎక్కాలి. ఈ క్రమంలో కాల్పులు జరిగితే భద్రతా బలగాల కంటే మావోయిస్టులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కర్రెగుట్టల్లో మావోలు ఉన్నారా లేరా అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం వచ్చే అవకాశం ఉంది.